Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today, I will discuss about third BSc, final year, third year, paper 5th A, Unit 1. Our topic is evolution of DBMS and classification of DBMS. That means classification of DBMS using users and data models and number of sites. Okay, this is our topic first. Evolution of DBMS. Evolution of DBMS means అసలు DBMS అనేది ఎలా ఎవల్యూట్ అయింది, హౌ టు ఎవల్యూట్ ద DBMS. అసలు ఫస్ట్ DBMS ముందు DBMSకి బదులుగా ఏమేమి ఉండేవి అనేది చూస్తే ఫస్ట్ 1960s నుంచి 80s మధ్యలో మనకి ఫైల్ బేస్డ్ సిస్టము, నెక్స్ట్ 1970s నుంచి 90s మధ్యలో హైరార్కికల్ డేటా మోడల్, హైరార్కికల్ డేటాబేస్ సిస్టము, నెక్స్ట్ 1970s 90s మధ్యలోనే నెట్వర్క్ డేటా మోడల్, నెట్వర్క్ డేటాబేస్ సిస్టము, నెక్స్ట్ అక్కడి నుంచి 1980s నుంచి ఇప్పుడు అట్ ద ప్రజెంట్ వరకు మనకి రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ ఇలా ఎవల్యూట్ అవుతూ వచ్చిందనమాట. యాక్చువల్గా అసలు ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈజ్ డేటా, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ డేటాబేస్, వాట్ ఈజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ అసలు వాట్ ఈజ్ డేటా. డేటా ఈజ్ ఎన్ ఫ్యాక్ట్స్. డేటా ఈజ్ ఏ డిఫైన్డ్ యాజ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ ఫార్మలైజ్డ్ మేనర్. ఓకే, అంటే దీనికి ఏ మీనింగ్ఫుల్ వాల్యూస్ అంటూ ఉండవు డేటాకి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి ఏంటి, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆర్ క్లాసిఫైడ్ డేటా విచ్ హ్యాస్ సమ్ మీనింగ్ఫుల్ వాల్యూస్ ఫర్ ద రిసీవర్. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్రాసెస్డ్ డేటా ప్రాసెస్డ్ డేటా. ఓకే, దీనికి ఇప్పుడు డేటా నుంచి ఇన్ఫర్మేషన్కి ఎలా చేంజ్ అవుతుంది అంటే డేటా నుంచి ఫస్ట్ క్యాప్చర్ డేటా అంటే డేటాని రిట్రీవ్ చేసుకుని, నెక్స్ట్ మ్యానిపులేట్ డేటా, దాన్ని మ్యానిపులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ రిజల్ట్, అది ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాము. ఓకే, నీడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మనకి ఏమేమి అవసరం, ఇన్ఫర్మేషన్ యొక్క అవసరం ఏంటి అనేది. ఓకే, టు గెయిన్ నాలెడ్జ్ ద సరౌండింగ్స్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ద సొసైటీలో ఏం జరుగుతుంది అనేది మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాము. నెక్స్ట్ up to date system up to date, and we need to gather information from various sources like newspaper, magazines, televisions, internet, etc. ఓకే, మనం ఇన్ఫర్మేషన్ అనేది నెంబర్ ఆఫ్ సోర్సెస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, టెలివిజన్స్, ఇంటర్నెట్, ఇలా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ద్వారా మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటాము, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటాము. నెక్స్ట్ టు నో అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సొసైటీ, గవర్నమెంట్ అండ్ అసోసియేషన్, ఎక్సెట్రా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం రిట్రీవ్ చేసుకున్నప్పుడు సొసైటీలోను అంటే వ్యవస్థలోను, నెక్స్ట్ గవర్నమెంట్లోను అండ్ అసోసియేషన్స్లోను సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తాయి. నెక్స్ట్ ఇలా ఇన్ఫర్మేషన్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఇన్ ఏ సింగిల్ యూనిట్. దట్ మీన్స్ a well organized collection of data that are related to in a meaningful way which can be accessed by different users but stored in only once. That means మనం డయాగ్రమాటికల్గా చూపించాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఉంటుంది, ఆ రిలేటెడ్ డేటాని ఒక వెల్ ఆర్గనైజ్డ్లో మనం ఆర్గనైజ్ చేసి ఒక సింగిల్ యూనిట్లో స్టోర్ చేస్తాం. ఆ సింగిల్ యూనిట్ని మనం డేటాబేస్ అంటాము. ఈ డేటాబేస్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు, అంటే రిట్రీవ్ చేసుకుంటారు ప్లస్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇన్సర్ట్ చేస్తారు, ఇలా చేస్తారు. నెక్స్ట్ డేటాబేస్ ఆపరేషన్స్. ఏమేమి డేటాబేస్ ఆపరేషన్స్ ఉన్నాయన్నాము, ఇన్సర్షను, అప్డేషను, డిలీషను, ఇన్సర్షను, సెలక్షను, అప్డేషను, డిలీషను, సార్టింగ్,
ఇలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇన్సర్షన్ అంటే వీ కెన్ ఇన్సర్ట్ ద డేటా ఇంటూ డేటాబేస్, అండ్ సెలెక్ట్ అంటే వీ కెన్ రిట్రీవ్ ద డేటా ఇంటూ డేటాబేస్. అప్డేషన్ మీన్స్ వీ కెన్ మాడిఫై అండ్ ఎడిట్ ద డేటాబేస్ ఇంటూ డేటా ఇంటూ డేటాబేస్. నెక్స్ట్ deletion, we can remove or delete the existing data into database. Next sorting, we can arrange the data into arrange the data ascending or descending order into డేటా ఇంటూ డేటాబేస్. ఓకే, ఇలా మనం డేటాబేస్ ఆపరేషన్స్ అనేవి చేస్తాము. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ద సాఫ్ట్వేర్ సిస్టమ్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటాబేస్. ఇట్స్ వేరియస్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ అండ్ రిట్రీవల్ మీన్స్ సెలెక్షన్. ఓకే, ఇలా డేటాబేస్ అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టము. మనం ఈ డేటాబేస్లో ఉన్న ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, రిట్రీవల్ని మనకు ఆపరేషన్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ సిస్టమ్నే మనం డిబిఎంఎస్ అంటామని. ఈ డిబిఎంఎస్ ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తుందంటే ఇట్ ఈజ్ ఆల్సో ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ టు డేటాబేస్కి ప్రొటెక్షన్ సెక్యూరిటీ కూడా ఇస్తుందని చెప్పేసి మనం చెప్పాం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ database management system DBMS. Okay, next objectives of DBMS. Objectives of DBMS means main objectives are mass storage, remove duplicity, multiple users access, data protection and security, data integrity, data independence. Okay, mass storage, database has lot of data, store the lot of data. So we can store the lot of data. DBMS maintain the lot of data, mass storage data. That means we can retrieve insertion, updation, deletion, any operation we can use the lot of data, mass storage data. Next, remove duplicity. DBMS అనేది remove duplicity అంటే that means redundancy, data redundancy ని remove చేస్తుంది. Data redundancy means repeated data రాకుండా చూస్తుంది. నెక్స్ట్ మల్టీ యూజర్ యాక్సెస్, నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకునే విధంగా మనకి DBMS అనేది ఉంటుంది. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్ ఆర్ సెక్యూరిటీ, డేటాని మెయింటెనెన్స్ అనేది చేస్తుంది. అంటే బ్యాకప్, రికవరీ ద్వారా మనకి డేటాని మెయింటైన్ చేయడం, ప్లస్ ఏమైనా క్రాషెస్ వస్తే క్రాషెస్ని మనకి రికవరీ చేయడం, నెక్స్ట్ క్రాషెస్ని ప్యాచెస్ అప్లై చేయడం, ఇలా డేటాకి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ సెక్యూరిటీ ఇస్తుంది. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి? డేటా ఇంటిగ్రిటీ మీన్స్ అంటే ఇట్ ఈస్ ద కంప్లీట్నెస్, కరెక్ట్నెస్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. అంటే కంప్లీట్గాను అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గాను ఇస్తుంది, నెక్స్ట్ కరెక్ట్గా ఇస్తుంది అండ్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది, కన్సిస్టెన్సీని కలిగి ఉంటుంది. సో ఇట్ ఎన్ష్యూర్స్ ఎంటర్డ్ ఇన్ టు ద డేటాబేస్ మస్ట్ బి కంప్లీట్, యాక్యురేట్, వ్యాలిడ్ డేటాని అండ్ కన్సిస్టెంట్. DBMS has various validity checks that make your data completely accurate and consistent. ఓకే, బట్ DBMS అనేది నెంబర్ ఆఫ్ వ్యాలిడేషన్స్ని చెక్ చేసి మరి మనకి కావాల్సిన డేటాని కంప్లీట్గాను, యాక్యురేట్గాను అండ్ కన్సిస్టెంట్గాను ఇస్తుంది. DBMS అనేది డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకుని. నెక్స్ట్ డేటా ఇండిపెండెన్స్. DBMS అనేది నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తుంది, కాబట్టి దీన్ని డేటా ఇండిపెండెన్స్ అంటాము. ప్లస్ మనకు కావాల్సిన డేటాని ఇండిపెండెంట్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో డేటా ఇండిపెండెన్స్ అనే ఆబ్జెక్టివ్ని లక్షణాన్ని కలిగి ఉంటుంది. DBMS allows the user to store, update and retrieve data in efficient manner. ఎఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి DBMS provides an abstract view of how the data is stored in the database. అబ్స్ట్రాక్ట్ వ్యూ అంటే మనకు కావాల్సిన డేటా అంటే
మనకు ఇప్పుడు సపోజ్ మనం రిట్రీవ్ చేసుకోవాలంటే సపోజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో సమ్ స్టూడెంట్ పర్టికులర్ స్టూడెంట్ యొక్క డీటెయిల్ మనకు కావాలి. పర్టికులర్ స్టూడెంట్ యొక్క డీటెయిల్ కావాలంటే సెలక్షన్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకుని సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ లేదా స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ student details, some student name from student details, where అని చెప్పేసి సమ్ మనకు కావాల్సిన రోల్ నెంబర్ యొక్క డీటెయిల్స్ని కావాలనుకున్న రోల్ నెంబర్ ని మెన్షన్ చేసామనుకోండి. అంటే ఒక స్టూడెంట్ డీటెయిల్స్లో సపోజ్ 40-50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ ఉంటే కనుక మనకు పర్టికులర్ స్టూడెంట్ యొక్క డేటా కావాలనుకుంటే మనం పర్టికులర్ డేటా యొక్క స్టూడెంట్ని రిట్రీవ్ చేసుకుని మనకు డిస్ప్లే చేస్తుంది. అంటే మిగిలిన డేటాని అంతటిని హైడ్ చేసి అంటే మనకు కావాల్సిన అబ్స్ట్రాక్ట్ వ్యూని మాత్రమే మనకు చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద డేటా ఇండిపెండెన్స్ని కలిగి ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన డేటా ఇన్ఫర్మేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ డేటాబేస్ ఎవల్యూషన్ కాదు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డేటాబేస్. నెక్స్ట్ we have discussed about evolution of DBMS అంటే అసలు DBMS ఎలా వచ్చింది, అసలు అంతకుముందు DBMS ముందు ఏం యూజ్ చేసేవారు, DBMS ముందు మనకి ఏం యూజ్ చేసేవారు, DBMS ఎలా ఎవల్యూట్ అయింది అనేది చూసుకుంటే ఫస్ట్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది 1960s 80s మధ్యలో యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్ అన్న డేటా మోడల్ అన్న ఒకటే డేటాబేస్ సిస్టమ్, దీన్ని 1970s 90sలో యూజ్ చేశారు. నెక్స్ట్ నెట్వర్క్ డేటాబేస్ సిస్టమ్ లేదా డేటా మోడల్, దిస్ ఈజ్ యూజ్డ్ ఫ్రమ్ 1970s to 1990s. ఓకే, అండ్ ఆల్సో రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అనేది 1980sలో వచ్చింది. 1980s నుంచి ఇప్పుడు దాకా కూడా యూజ్ చేసేది రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. ఫస్ట్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఎలా ఉండేది, అందులో ఏం యూజ్ చేసేవారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ which all data is stored on a single large file, there are no folders or paths used to organize the data. The main disadvantage in this system is searching a record or data takes a long time. This lead to the introduction of the concept of indexing in this system. Then also the file based system had lot of drawbacks, to name a few, like updating or modifying to the data cannot handle easily, sorting the records took long time and so on. Okay, ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఎలా ఉండేదంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఫైల్ బేస్డ్ సిస్టమ్ విచ్ ఆల్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ లార్జ్ ఫైల్, మొత్తం డేటా అంతటిని అంటే మనకు డేటాబేస్ సంబంధించిన డేటా అంతటిని ఒక సింగిల్ ఫైల్లో రాసేవారు. ఓకే, లార్జ్ ఫైల్లో స్టోర్ చేసేవారు. స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే దెర్ ఆర్ నో ఫోల్డర్స్, దానికి ఒక ఫోల్డర్ కానీ ఒక పాత్ కానీ ఏమీ లేదు ఫైల్ బేస్డ్ సిస్టంలో, యూజ్ టు ఆర్గనైజ్ ద డేటాను ఆర్గనైజ్ చేయడానికి. సో ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఇన్ దిస్ సిస్టమ్, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ ఈ సెర్చింగ్ ఏ రికార్డ్ ఆర్ డేటా టేకింగ్ ఏ లాంగ్ టైం. ఓకే, మనం సెర్చ్ చేయాలంటే ఎవ్రీ ఫైల్ని చెక్ చేసుకుంటూ మనకు కావాల్సిన డేటాని తీసుకునేవాళ్ళు అంటే మనకి ఇప్పుడు DBMS ఉందనుకోండి, ఒక సింగిల్ క్వరీ మనం ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది ఉందా లేదా అనేది. అదే ఫైల్ బేస్డ్ సిస్టంలో అయితే లార్జ్ ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో లైన్ బై లైన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళి మన డేటాని చెక్ చేసుకుంటాం. అంటే లైక్ యాజ్ మన నోట్బుక్స్లో మన డేటాని ఒక పట్టిని మనం ఎంటర్ చేసామనుకోండి, ఆ ఎంటర్ చేసిన డేటాని మనం పేజ్ బై పేజ్ ఎలా చెక్ చేసుకుంటామో సేమ్ అలాగే ఫైల్ బేస్డ్ సిస్టంలో చెక్ చేసుకుంటూ ఎక్కడ ఉన్నదో అక్కడ చూసుకునేవారు. ఓకే, దిస్ లీడ్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ ఇన్ దిస్ సిస్టమ్.
దీన్ని లీడ్ చేయడం కోసం మనం సేమ్ బుక్ లాగే ఒక ఇండెక్స్ని మెయింటైన్ చేసేవారు, ఇండెక్సింగ్ ఇన్ ది సిస్టమ్. Then also the file based system had lot of drawbacks. To name a few, like updating or modifying to the data cannot be handled easily, sorting the records took long time and so on. Okay, కాబట్టి ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్ వల్ల లాట్ ఆఫ్ డ్రాబ్యాక్స్, చాలా డ్రాబ్యాక్స్ ఉండేవి. ఎందుకంటే ఒక రికార్డ్ని మనం సెట్ చేయాలంటే అది మళ్ళీ డూప్లికేషన్స్ ఉంటాయి. డూప్లికేషన్స్ అంటే రిపీటెడ్గా వచ్చిన డేటా ఉంటుంది మనకి. ప్లస్ అప్డేట్ చేయాలన్నా, మాడిఫికేషన్ చేయాలన్నా మనం ఒక చోట మాడిఫికేషన్ చేస్తే మనం చెక్ చేసినప్పుడు వేరే చోట చూపిస్తూ ఉంటుంది. సో ఇలా లాట్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే then also the file based management system had lot of drawbacks. To name a few, like updating or modifying to the data cannot be handled easily. సింపుల్గా హ్యాండిల్ చేయలేదు ఏంటి మాడిఫికేషన్ అనేది, అప్డేటింగ్ అనేది. నెక్స్ట్ సార్టింగ్ ద రికార్డ్స్ టుక్ లాంగ్ టైం. సార్టింగ్ చేయాలంటే చాలా టైం తీసుకునేది. అండ్ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఫైల్ బేస్డ్ సిస్టమ్ వల్ల. ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది లార్జ్ ఫైల్లో మొత్తం డేటాని అంతటిని స్టోర్ చేసి దానికి ఒక ఫోల్డర్ కానీ పాత్ కానీ ఏమి ఉండేది కాదు ఆర్గనైజింగ్ చేయడానికి. దీని మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటాని సెర్చ్ చేయడానికే చాలా టైం పట్టేది. ఓకే, నెక్స్ట్ రిపీటెడ్ డేటా రెడెండెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో రిపీటెడ్ డేటా అనేది చాలా వచ్చేది. ఇలా ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఉండేది. దీన్ని కొంచెం ఓవర్కమ్ చేయడం కోసం నెక్స్ట్ వచ్చిన డేటాబేస్ సిస్టమ్ ఏంటంటే హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్. హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్ ఏంటంటే ద ప్రీవియస్ సిస్టమ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ డ్రాబ్యాక్ ఆఫ్ యాక్సెసింగ్ రికార్డ్స్ అండ్ సార్టింగ్ రికార్డ్స్ which took a long time was removed. Okay, in this by the introduction of parent child relationship between records in database, one to many relationship is created, as one parent can have many children but a children belongs to only one parent. Okay, the origin of the data is called the root, from which several branches have data at different levels, and the last level is called the leaf. Okay, the main drawback in this, if there is any modification or addition made to the structure, then the whole structure needed alteration, which made the task. Okay, just ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్ యొక్క లో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్ అనేది వచ్చింది. ఈ హైరార్కికల్ డేటాబేస్ సిస్టంలో ఏంటంటే మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది ఉండేది. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అంటే ఒక రికార్డ్ని మనం సెట్ చేయాలంటే ఆ రికార్డుకి సంబంధించిన పేరెంట్ వేరే పేజ్లో ఉండేది. ఆ పేజ్ని మనం చెక్ చేసుకుంటే అనదర్ పేజ్కి కరెక్ట్గా మనం వెళ్ళేవాళ్ళం. అలా హైరార్కికల్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కలిగి ఉంటుంది. ఓకే, ఇన్ ద ప్రీవియస్ సిస్టమ్ ఫైల్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డ్రాబ్యాక్ ఆఫ్ యాక్సెసింగ్ రికార్డ్ని యాక్సెస్ చేసుకోవడంలోనూ అండ్ సార్టింగ్ చేయడంలోనూ విచ్ టుక్ ఏ లాంగ్ టైం, చాలా టైం తీసుకునేది, వాజ్ రిమూవ్డ్. దీన్ని కొంచెం రిమూవ్ చేయడం జరిగింది. ఏది ఫైల్ బేస్డ్ సిస్టమ్ యొక్క డ్రాబ్యాక్ని కొంచెం రిమూవ్ చేయడం జరిగింది. ఇన్ దిస్ ఇప్పుడు హైరార్కికల్ డేటాబేస్ సిస్టంలో బై ద ఇంట్రడక్షన్ ఆఫ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బిట్వీన్ రికార్డ్ మధ్యలో ఇన్ డేటాబేస్లో వన్ టు మెనీ రిలేషన్షిప్, దీన్నే వన్ టు మెనీ రిలేషన్షిప్ అంట. వన్ టు మెనీ రిలేషన్షిప్ ఈజ్ క్రియేటెడ్ యాజ్ వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చిల్డ్రన్. వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చిల్డ్రన్ బట్ ఏ చిల్డ్రన్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ పేరెంట్. ఓ చిల్డ్రన్ మాత్రం ఒకే పేరెంట్ ఉండేవాడు, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని కలిగి ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్ డేటా అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏది హైరార్కికల్ డేటాబేస్ సిస్టంలో ద ఆరిజిన్ ఆఫ్ ద డేటా ఈజ్ కాల్డ్ ద రూట్, ఫ్రమ్ విచ్ సెవరల్ బ్రాంచెస్ హ్యావ్ డేటా ఎట్ డిఫరెంట్ లెవెల్స్. ఈ డేటా అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. అండ్ లాస్ట్ లెవెల్ ఈజ్ కాల్డ్ యాజ్ లీఫ్. లాస్ట్ లెవెల్ని మనం లీఫ్ అంటాము. అంటే
ఫస్ట్ రూట్తో స్టార్ట్ అయ్యి లీఫ్తో ఎండ్ అవుతుంది. ఓకే, ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ దిస్, ఈ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మోడిఫికేషన్ ఆర్ ఎడిషన్ made to the structure then the whole structure needed a alteration which made the task. ఓకే, దీనివల్ల ఈ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి మోడిఫికేషన్ ఎడిషన్లోను మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా మనకి అవసరమయ్యేది మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఒక రికార్డ్ని చెక్ చేయాలంటే పేరెంట్ దగ్గర నుంచి చైల్డ్ దగ్గర నుంచి లీఫ్ వరకు మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా కావాల్సి వచ్చేది. దానివల్ల లాంగ్ టైం తీసుకునేది. ఓకే, మోడిఫికేషన్స్కి ఎడిషన్స్కి. నెక్స్ట్ నెట్వర్క్ డేటా మోడల్, నెట్వర్క్ డేటాబేస్ సిస్టమ్ అని అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ ఇది. ఇన్ దిస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ గాట్ ఇంట్రడ్యూస్డ్. ఇన్ దిస్ సిస్టమ్ ఈజ్ వ్యూడ్ యాజ్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఆబ్జెక్ట్ టైప్స్ ఆర్ నోడ్స్ అండ్ ద రిలేషన్షిప్స్ ఆర్ ఆర్క్స్. The network record allows multiple parent-child records forming a graphical structure. ఓకే, ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ నెట్వర్క్ డేటాబేస్ సిస్టమ్ నుంచి. ఇది కూడా 70s నుంచి 90s మధ్యలోనే ఉండేది. ఇందులో ఏమైందంటే మనకి డేటాబేస్ అనేది మెనీ టు మెనీ రిలేషన్షిప్, అంటే నెంబర్ ఆఫ్ పేరెంట్స్కి నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉండేవి. అంటే హైరార్కికల్ డేటాబేస్ సిస్టంలో పేరెంట్కి నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉండేవి, చైల్డ్కి మాత్రం ఓన్లీ వన్ పేరెంట్ ఉండేవారు. దీంట్లో ఏంటంటే మొత్తం లింక్స్ అనేవి నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఉంటాయి మల్టిపుల్ పేరెంట్ చైల్డ్ రికార్డ్స్లో. ఓకే, ఇది నెట్వర్క్ డేటాబేస్ మోడల్ ఆర్ డేటాబేస్ సిస్టమ్. నెక్స్ట్ రిలేషనల్ డేటా మోడల్. రిలేషనల్ డేటా మోడల్ ఇది ఇప్పుడు 1980s నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ వరకు జరుగుతున్న డేటాబేస్ సిస్టమ్. ఈ డేటాబేస్ సిస్టమ్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద డేటా డ్రాబ్యాక్స్ ఆఫ్ ద ప్రీవియస్ సిస్టమ్స్ ద రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ డాట్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద ఆల్ డ్రాబ్యాక్స్. దట్ మీన్స్ ఏంటంటే ప్రీవియస్ సిస్టమ్స్ అంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్, హైరార్కికల్ డేటాబేస్ సిస్టమ్, నెక్స్ట్ నెట్వర్క్ డేటాబేస్ సిస్టమ్. ఈ 3 డేటాబేస్ సిస్టమ్ నుంచి వచ్చిన డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ మనకి రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. which data get organized as tables and each record from a row with many fields or attributes in it. It consists of number of tables and each table its own primary key. In relational database system, common data is matched within the data sets. The resulting groups of data are well organized and much easier to understand. Relationships between tables are also formed in this system. Okay, రిలేషనల్ డేటాబేస్ సిస్టంలో ఏంటంటే మనకి డేటా అనేది టేబుల్స్ రూపంలో ఆర్గనైజ్ చేయబడేది. ఓకే, ఇన్ విచ్ డేటా గెట్ ఆర్గనైజ్డ్ టేబుల్స్ అండ్ ఈచ్ రికార్డ్స్, ఎవరి రికార్డ్ని ఒక రో కింద తీసుకుని ఆ రోస్నే మనం రికార్డ్స్ అంటాము. ఈ రోస్కి మెనీ ఫీల్డ్స్, చాలా ఫీల్డ్స్ ఉండేవి. ఆ ఫీల్డ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటే ప్రాపర్టీస్ ఉండేవి. ఓకే, ఉంటాయి. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అండ్ ఈచ్ టేబుల్ ఇట్ ఓన్ ప్రైమరీ కీ. నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇది ఏంటంటే ఈ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అనేది నెంబర్ ఆఫ్ టేబుల్స్ని కలిగి ఉండి ఎవ్రీ టేబుల్కి రిలేషన్షిప్ని కలిగి ఉండి ఎవ్రీ టేబుల్కి కూడా ఒక ప్రైమరీ కీ అంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ కామన్ డేటా ఈజ్ మ్యాచ్డ్ విత్ ఇన్ ద డేటా సెట్స్. దీంట్లో మనం డేటా సెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. డేటా సెట్స్ని రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ ద్వారా కామన్ డేటాని మనం క్రియేట్ చేసుకుని నెక్స్ట్ ద రిజల్టింగ్ గ్రూప్స్ ఆఫ్ డేటా, మనకు వచ్చిన డేటా అనేది ఒక వెల్ ఆర్గనైజ్డ్ అంటే ఒక ఆర్గనైజింగ్లో మనం డేటాని కన్స్ట్రక్ట్ చేస్తాము. అండ్ మచ్ ఈజియర్ టు అండర్స్టాండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ టేబుల్స్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ ఇన్ ద సిస్టమ్. ఓకే, టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ని కలిగి ఉండి మనకు అర్థమయ్యే విధంగా ఈజియర్ టు అండర్స్టాండ్ అర్థమయ్యే విధంగా ఫామ్ అయ్యి ఉంటుంది. ఇది
అంటే టేబుల్స్ అనేవి నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో ఉంటాయి. రోస్ని రికార్డ్స్ అంటాము, కాలమ్స్ని ఫీల్డ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటాము. ఓకే, దీంట్లో ఈ రిలేషనల్ డేటాబేస్ సిస్టంలో టేబుల్కి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, ఇది దీంట్లో రిలేషన్షిప్ డేటాబేస్ సిస్టమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 1980s నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు జరుగుతుంది. ఓకే, ఇది ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్. ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్ అంటే ఫస్ట్ మెయిన్ ఫోర్ టైప్స్లో మనం ఎవల్యూట్ చేయడం జరిగింది. అవేంటి? ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఫస్ట్గా వచ్చిన డేటాబేస్ సిస్టమ్ ఇది. ఈ డేటాబేస్ సిస్టంలో 1960s నుంచి 80s మధ్యలో యూజ్ చేశారు. ఈ ఫైల్ బేస్డ్ సిస్టంలో మొత్తం డేటాని అంతటిని కూడా ఒక సింగిల్ లార్జ్ ఫైల్లో స్టోర్ చేసుకుంటాము. దీనివల్ల ఏంటంటే మనకి సెర్చ్ చేయడం కానీ, మోడిఫికేషన్ చేయడం కానీ, అండ్ ఇన్సర్ట్ చేయడం పర్వాలేదు, మోడిఫికేషన్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, ఇలా మనకి కొంచెం లాంగ్ టైం, సార్టింగ్ కానీ మనకి లాంగ్ టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. ప్లస్ దీంట్లో డేటా రిడెండెన్సీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రిపీటెడ్ డేటా వస్తూ ఉంటుంది. ఒకే చోట స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఒకే చోట స్టోర్ చేస్తాము, డేటా రిడెండెన్సీ కూడా రిమూవ్ చేయలేము. నెక్స్ట్ హైరార్కికల్ డేటా మోడల్ దీన్ని ఎంతో కొంత ఓవర్కమ్ చేయడం కోసం దీన్ని డేటాని కొంచెం రిట్రీవ్ చేసుకోవడానికి, మనం తక్కువ టైంలో రిట్రీవ్ చేసుకోవడానికి మనం పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది యూజ్ చేసాము. సేమ్ అలా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని యూజ్ చేసుకుని ఎవ్రీ పేరెంట్ హ్యాస్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్ అండ్ చైల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ పేరెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే నెట్వర్క్ డేటా మోడల్ అనొచ్చు, డేటాబేస్ సిస్టమ్ అనొచ్చు. ఇది కూడా 1970s 90s మధ్యలోనే ఉంది. ఇది నెట్వర్క్ డేటాబేస్ సిస్టంలో మెనీ టు మెనీ రిలేషన్షిప్ని ఇంట్రడ్యూస్ చేశారు. మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే నెంబర్ ఆఫ్ పేరెంట్స్కి నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ చైల్డ్స్కి నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు. ఇలా నెట్వర్క్ అనేది ఒకదానికొకటి కనెక్షన్ అయ్యి ఉంటుంది డేటాకి. నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. నెక్స్ట్ 1980s నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు యూజ్ చేస్తున్న డేటాబేస్ సిస్టమ్ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. ఈ డేటాబేస్ సిస్టంలో మనకి డేటాకి మధ్య రిలేషన్షిప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మొత్తం ప్రీవియస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫైల్ బేస్డ్ సిస్టము, హైరార్కికల్ డేటాబేస్ సిస్టము, నెట్వర్క్ డేటాబేస్ సిస్టము, ఈ డేటాబేస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డ్రాబ్యాక్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఈ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రిలేషనల్ డేటాబేస్ సిస్టంలో మనకి డేటా అనేది టేబుల్స్ రూపంలో ఉంటుంది. ఈ టేబుల్స్ని మనం రిలేషన్ అంటాము. ఓకే, ఈ టేబుల్స్ అనేవి ఎలా ఉంటాయంటే టేబుల్స్ కంటైన్స్ ద collection of rows and columns. Rows are called as records and columns are called as attributes or fields. Okay, every table has related to another table. Okay, అంటే tables కి మధ్య రిలేషన్ ఉంటుంది. It is relation between the tables. Okay, ఇది రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. ఓకే, ఇది టోటల్గా మనకి హౌ టు ఎవల్యూట్ ద డిబిఎంఎస్. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్. Next topic is classification of DBMS. In this classification of DBMS, we can discuss about based on data models, classification of DBMS based on data models, classification of DBMS based on users, classification of DBMS based on number of sites. అంటే డిబిఎంఎస్ ఎన్ని రకాలుగా విభజించారు, తెలుగులో ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే డేటా మోడల్స్ని బట్టి, అంటే డేటాబేస్ సిస్టమ్స్ని బట్టి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ టైప్స్లో ఉంటుంది, టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్, అండ్ యూజర్స్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించవచ్చు, అండ్ నెంబర్ ఆఫ్ సైట్స్ అంటే లొకేషన్స్ని బట్టి ఎలా విభజించవచ్చు అనేది. ఫస్ట్ classification of DBMS based on data models. Depending on the data model, the DBMS can be classified as 3 types. That is hierarchical DBMS, network DBMS, relational DBMS. First, hierarchical DBMS.
It organizes the data records in a tree structure, that is hierarchy of parent-child relationship. In a hierarchical database, a parent record may have more than one child, but a child always has only one parent. This is called a one-to-many relationship. Hierarchical database system అనేది ఎలా ఉంటుంది మనకి ఇందాకే ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్. ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్లో కూడా మనం హైరార్కికల్ డిబిఎంఎస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటది? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. ఇది ఒక ట్రీ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ట్రీ స్ట్రక్చర్ని కలిగి ఉండి రూట్ నుంచి లీఫ్ వరకు ఉంటాయని చెప్పాను. అలాగే ఇన్ ఏ రిలేషన్ హైరార్కికల్ డేటాబేస్ ఏ పేరెంట్ రికార్డ్ అనేది మే హ్యావ్ మోర్ దాన్ వన్ చైల్డ్. పేరెంట్ రికార్డ్ అనేది నెంబర్ ఆఫ్ చైల్డ్స్ని కలిగి ఉంటుంది. బట్ ఏ చైల్డ్ ఆల్వేస్ హ్యావ్ ఓన్లీ వన్ పేరెంట్. చైల్డ్ అన్నది ఒకే ఒక పేరెంట్ని కలిగి ఉంటాడు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ టు మెనీ రిలేషన్షిప్. కాబట్టి దీన్ని వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటాము. నెక్స్ట్ నెట్వర్క్ డిబిఎంఎస్ ఇట్ ఆర్గనైజెస్ ద data records linked to one another through pointers, which is an association between two records. A network database is similar to a hierarchical database except that each child can have more than one parent record. This is called many to many relationship. Okay, first it organizes the data records linked వన్ అనదర్ త్రూ పాయింటర్స్. ఓకే, ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఇది డేటా రికార్డ్స్ అనేవి. విచ్ ఈజ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ టూ రికార్డ్స్. ప్రతిదీ కూడా ఎవ్రీ అనదర్ రికార్డ్ తోటి లింక్ అప్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ నెట్వర్క్ డేటాబేస్ అనేది హైరార్కికల్ డేటాబేస్ లాగే సిమిలర్గా ఉంటుంది. కానీ బట్ ఈ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందంటే దట్ ఈచ్ చైల్డ్ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ పేరెంట్ రికార్డ్. చైల్డ్కి నెంబర్ ఆఫ్ పేరెంట్ రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఈ రిలేషన్షిప్ని మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాము. నెక్స్ట్ రిలేషనల్ డిబిఎంఎస్ ఇట్ ఆర్గనైజెస్ ద డేటా రికార్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అండ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ద టేబుల్స్ ఆర్ సెట్ యూజింగ్ ద కామన్ ఫీల్డ్స్. ఓకే, ఈ రిలేషన్షిప్ డేటాబేస్లో డేటా అనేది ఎలా ఆర్గనైజ్ చేయబడుతుంది? డేటా రికార్డ్స్ అనేవి టేబుల్స్ రూపంలో ఆర్గనైజ్ చేయబడి టేబుల్కి మధ్య రిలేషన్షిప్స్ ఉండి రిలేషన్షిప్స్ అమాంగ్ టేబుల్స్ ఆర్ సెట్ యూజింగ్ కామన్ ఫీల్డ్స్. సమ్ ఫీల్డ్స్ తోటి రిలేషన్షిప్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఏ టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ ఆర్ నోన్ యాజ్ రికార్డ్స్ అండ్ కాలమ్స్ ఆర్ నోన్ యాజ్ అట్రిబ్యూట్స్. టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని కలిగి ఉండి ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ యాజ్ ఎలా ఆర్గనైజ్ చేయబడుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్తో ఆర్గనైజ్ చేయబడుతుంది. రోస్ ఆర్ నోన్ యాజ్ రికార్డ్స్ అంటాము. అండ్ కాలమ్స్ ఆర్ నోన్ యాజ్ అట్రిబ్యూట్స్. కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అంటాము. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ డిబిఎంఎస్ బేస్డ్ ఆన్ డేటా మోడల్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ డిబిఎంఎస్ బేస్డ్ ఆన్ డేటా మోడల్స్లో 3 డేటాబేస్ సిస్టమ్స్ ఉంటాయి. hierarchical DBMS, hierarchical database management system, network database management system, relational database management system. Next, classification of DBMS based on users. అంటే యూజర్స్ని బేస్ చేసుకుని అంటే యూజ్ చేసే యూజర్స్ని బేస్ చేసుకుని డిబిఎంఎస్ని ఎన్ని కేటగిరీస్లో డివైడ్ చేశారంటే మనకి సింగిల్ యూజర్ డిబిఎంఎస్, సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టమ్ అండ్ మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్. ఫస్ట్ సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే ఇన్ సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టమ్ ద డేటాబేస్ resides on one computer and is only accessed by one user at a time. The user may design, maintain and write programs for accessing and manipulating the database according to the requirements. ఓకే, సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఒకే కంప్యూటర్లో స్టోర్ చేయబడి ఒకే ఒక యూజర్ యూజ్ చేయగలడు. ఓన్లీ యాక్సెస్డ్ బై వన్ యూజర్.
In a single user database system, the database resides on one computer and is only accessed by one user at a time. Okay, user use చేయగలడు. The user may design, maintain and write programs for accessing and manipulating the database according to the requirements. రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని డేటాబేస్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఒకే యూజరు ద యూజర్ మే డిజైన్, మెయింటైన్ అండ్ రైట్ ప్రోగ్రామ్స్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేటాబేస్ నుంచి డేటాబేస్ యాక్సెస్ చేసుకోవడానికి, మ్యానిపులేట్ చేసుకోవడానికి ఒకే యూజరు మొత్తం డిజైన్ కానీ మెయింటైన్ కానీ రైట్ ప్రోగ్రామ్స్ కానీ మెయింటైన్ చేస్తాడు. ఇది సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టమ్. నెక్స్ట్, మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్. ఇన్ మల్టీ యూజర్ సిస్టమ్, మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ the database simultaneously. In multi-user DBMS, the data is both integrated and shared. For example, the online book database is a multi-user database system in which the data of books, authors and publishers are stored centrally and be accessed by many users. అంటే ఇప్పుడు సపోజ్ మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్ అనేది యాక్సెస్ ద డేటాబేస్, ఈ డేటాబేస్ స్టోరేజ్ని సైమల్టేనియస్గా అంటే ప్యారలల్గా అంటే ఒకేసారి కాంకరెంట్గా ఒకేసారి యాక్సెస్ చేసుకుంటాము. ఈ సైమల్టేనియస్గా యాక్సెస్ చేసుకుంటాము. ఓకే, ద మల్టీ యూజర్ డేటా డిబిఎంఎస్, ఈ డిబిఎంఎస్లో ఏముంటుందంటే ఇన్ మల్టీ యూజర్ డిబిఎంఎస్ ద డేటా ఈజ్ బోత్ ఇంటిగ్రేటెడ్ అండ్ షేర్డ్. ఓకే, మన డేటా అనేది ఒక యూనిట్గా ఉండి దాన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ద ఆన్లైన్ బుక్ డేటాబేస్, ఒక ఆన్లైన్ బుక్ డేటాబేస్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఇది ఏ మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్. ఇది ఒక మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్ ఇన్ విచ్ ద డేటా ఆఫ్ బుక్స్, ఆథర్స్ అండ్ పబ్లిషర్స్ ఆర్ స్టోర్డ్ సెంట్రల్లీ అండ్ కెన్ బి యాక్సెస్డ్ బై మెనీ యూజర్స్. అంటే ఇది ఒకే చోట స్టోర్ అయ్యుండి, అంటే ఆన్లైన్ బుక్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఒక్క చోటే స్టోర్ అయ్యి సింగిల్ యూనిట్గా స్టోర్ అయ్యి ఉంటుంది. బట్ మెనీ యూజర్స్, మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఇన్ మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్. ఇట్ కెన్ యాక్సెస్ డేటాబేస్ సైమల్టేనియస్లీ. నెక్స్ట్, దీన్ని ఇలా డేటాబేస్ సిస్టమ్ని యూజర్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. అవి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో ఒకే యూజరు మొత్తం డిజైను, కోడింగు, మెయింటైనింగు మొత్తం అంతా కూడా ఒకే యూజరు యూజ్ చేస్తాడు. ఒకే కంప్యూటర్లో డేటాబేస్ని స్టోర్ చేస్తారు. అదే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకే సెంట్రల్ స్టోరేజ్ని నెంబర్ ఆఫ్ యూజర్ని యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, అంటే సైమల్టేనియస్గా. నెక్స్ట్, classification of DBMS based on number of sites, that means number of locations. Okay, depending on the number of sites, the DBMS divided into 2 types: centralized and distributed database systems. Okay, మన నెంబర్ ఆఫ్ సైట్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు: సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. ఫస్ట్, centralized database system run on a single computer system. The DBMS and a database are stored at the single site that is used by several other systems too. We can simply say that data here and is maintained on the centralized server. Okay, సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అనేది సపోజ్ ఒక కంపెనీ తీసుకుంటే ఏదైనా కంపెనీ తీసుకుంటే సపోజ్ ఒక షాపింగ్ మాల్ తీసుకోండి. షాపింగ్ మాల్లో డేటాబేస్ అంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ సర్వర్లో
డేటాబేస్ సర్వర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ సర్వర్లో ఉన్న డేటాబేస్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ యాక్సెస్ చేసుకుంటాయి. సో this example centralized database system example. Okay, centralized database system runs on a single computer system. యాక్చువల్గా ఒక కంప్యూటర్ సిస్టమ్ నుంచే యాక్సెస్ చేసుకుంటూ రన్ అవుతుంది. బట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ దానికి నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయి. ద DBMS అండ్ డేటాబేస్ ఆర్ స్టోర్డ్ అట్ ఏ సింగిల్ సైట్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే డేటాబేస్ DBMS సాఫ్ట్వేర్ కానివ్వండి, DBMS స్టోరేజ్ అంతా కూడా ఒకే సిస్టంలో ఒకే సైట్లో ఉంటుంది. దట్ ఈజ్ యూజ్డ్ బై సెవరల్ అదర్ సిస్టమ్స్. నెంబర్ ఆఫ్ యూజర్స్ దాన్ని యూజ్ చేసుకుంటాయి. వీ కెన్ సింప్లీ సే దట్ ద డేటా హియర్ ఈజ్ మెయింటైన్డ్ ఆన్ ద సెంట్రలైజ్డ్ సర్వర్. ఓకే, ఒక సెంట్రలైజ్డ్ సర్వర్లో డేటా నుంచుకుని నెంబర్ ఆఫ్ యూజర్స్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ తోటి యాక్సెస్ చేసుకుంటారు సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టంలో. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అంటే ద డేటాబేస్ అండ్ DBMS software are distributed over several computers located at different sites. ఓకే, అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్లో DBMS డేటాబేస్ కూడా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో లొకేటెడ్ అయి ఉంటాయి, నెంబర్ ఆఫ్ సైట్స్లో యూజ్ చేసుకుంటారు. ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్ కెన్ బి ఫర్దర్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. దట్ ఈజ్ homogeneous heterogeneous. In homogeneous distributed system database system, all sites have used the same DBMS software. Data exchange between these various sites can be handled easily. ఓకే, అంటే దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఇన్ హెట్రోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ డిఫరెంట్ సైట్స్ మైట్ యూజ్ డిఫరెంట్ DBMS సాఫ్ట్వేర్, బట్ దెర్ ఈజ్ ఎడిషనల్ కామన్ సాఫ్ట్వేర్ టు సపోర్ట్ డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ దీస్ సైట్స్. అంటే సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ అనేది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని మనం ఒక నెంబర్ ఆఫ్ సైట్స్ అనుకుంటే, అంటే సపోజ్ బ్యాంకే తీసుకోండి, ఒక స్టేట్ బ్యాంక్ తీసుకోండి. స్టేట్ బ్యాంక్ అనే సాఫ్ట్వేర్ డేటాబేస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ సాఫ్ట్వేర్ డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉండి ఇప్పుడు అన్ని లొకేషన్స్లోనూ ఒకే సాఫ్ట్వేర్, ఒకే DBMS సాఫ్ట్వేర్, అంటే సపోజ్ ఒరాకిల్లో ఉండండి లేదా SQL సర్వర్ ఉండి ఏదైనా ఒకే DBMS సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ దీస్ వేరియస్ సైట్స్ నెంబర్ ఆఫ్ సైట్స్లో డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటే కనుక, అంటే నెంబర్ ఆఫ్ యాక్సెస్ చేసుకుంటే కనుక, అంటే ఒకే డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సైట్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టోరేజెస్ ఉంటాయి, బట్ యూజ్ చేసుకునేది ఒకే DBMS సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటే దాన్ని హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అంటాము. అండ్ ఇన్ హెట్రోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టంలో డిఫరెంట్ సైట్స్, నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్లో ఏ సైట్లో ఏ లొకేషన్లో అంటే పర్టికులర్ లొకేషన్స్లో పర్టికులర్ DBMS సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. అంటే డిఫరెంట్ DBMS సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ DBMS సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఎడిషనల్గా కామన్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కామన్ సాఫ్ట్వేర్ ద్వారా యాక్సెస్ చేసుకుంటారు. బట్ దెర్ ఈజ్ ఎడిషనల్ కామన్ సాఫ్ట్వేర్ టు సపోర్ట్ డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ దీస్ సైట్స్. ఓకే, డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎడిషనల్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్. అంటే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ లొకేషన్స్ నుంచి తీసుకుంటే కనుక 2 కేటగిరీస్లో మనం డివైడ్ చేయడం జరిగింది. అది సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టంలో సింగిల్ కంప్యూటర్ సిస్టంలో
మొత్తం డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ సింగిల్ సర్వర్నే ఆ సిస్టమ్నే మనం డేటాబేస్ సర్వర్ అంటాము. ఆ సింగిల్ సర్వర్నే డిఫరెంట్ యూజర్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు. ఒకే సెంట్రలైజ్డ్ సర్వర్ అంటే ఒకే చోట స్టోర్ అయ్యి ఉండి, అంటే సెంట్రలైజ్డ్ ఒకే చోట స్టోర్ అయ్యి ఉండి నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటే దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అంటాము. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అనేది నెంబర్ ఆఫ్ డేటాబేస్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద సెవరల్ కంప్యూటర్స్. నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్లో లొకేటెడ్ అయ్యి ఉండి డిఫరెంట్ సైట్స్లో ఉంటుంది. దీంట్లో ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్ అనేది 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఆ 2 కేటగిరీస్ ఏంటంటే హోమోజీనియస్, హెట్రోజీనియస్. హోమోజీనియస్ డేటాబేస్ సిస్టంలో ఆల్ సైట్స్ ఆర్ సేమ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. హోమోజీనియస్లో అన్ని లొకేషన్స్లోనూ ఒకే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. ఓకే, వీ కెన్ ఎక్స్చేంజ్ ద డేటా ఇంటూ నెంబర్ ఆఫ్ సైట్స్ ఇన్ సింగిల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. ఓకే, సింగిల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. ఇన్ హెట్రోజీనియస్ డేటాబేస్ సిస్టమ్ డిఫరెంట్ సైట్స్ మైట్ యూజ్ డిఫరెంట్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. ఓకే, డిఫరెంట్ సైట్స్లో అంటే నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సైట్స్లోనూ different sites might use different DBMS software, but there is additional common software to support data exchange between these sites. మనం ఎడిషనల్గా ఒక కామన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని ఈ డిఫరెంట్ సైట్స్లో ఉన్నాం అంటే డిబిఎంఎస్ వేరేగా ఉంటుంది కాబట్టి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ వేరేగా ఉంటుంది కాబట్టి వేరే కామన్ సాఫ్ట్వేర్ దీన్ని డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం వేరే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేస్తారు. ఇది హెట్రోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్. హౌ టు ఎవల్యూట్ ద డిబిఎంఎస్ అంటే డిబిఎంఎస్ ఎలా వచ్చింది. ఫస్ట్ ఫైల్ బేస్డ్ సిస్టమ్, హైరార్కల్ డేటాబేస్ సిస్టమ్, నెక్స్ట్ నెట్వర్క్ డేటాబేస్ సిస్టమ్, నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. ఇలా మనకి ఎవల్యూట్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిబిఎంఎస్ని బేస్డ్ ఆన్ డేటా మోడల్స్లో ఎలా డివైడ్ చేశారు, బేస్డ్ ఆన్ యూజర్స్ని ఎలా డివైడ్ చేశారు, బేస్డ్ ఆన్ లొకేషన్స్లో ఎలా డివైడ్ చేశారంటే ఫస్ట్ బేస్డ్ ఆన్ డేటా మోడల్స్లో 3 డిబిఎంఎస్ కింద డివైడ్ చేశారు. 3 టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ కింద. అవి ఫస్ట్ హైరార్కల్ డేటాబేస్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ డేటాబేస్ సిస్టమ్, రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. అలాగే బేస్డ్ ఆన్ యూజర్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. సింగిల్ యూజర్ డేటాబేస్ సిస్టమ్, మల్టీ యూజర్ డేటాబేస్ సిస్టమ్. అలాగే లొకేషన్స్ని బేస్ చేసుకుని అంటే నెంబర్ ఆఫ్ సైట్స్ని బేస్ చేసుకుని 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ని మళ్ళీ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసి హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అండ్ హెట్రోజీనియస్ డేటాబేస్ సిస్టమ్. ఇలా టోటల్గా దిస్ టాపిక్ ఎవల్యూషన్ ఆఫ్ డిబిఎంఎస్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిబిఎంఎస్. ఓకే.